అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మల్లెపూలు పెట్టుకునే మహిళలందరూ వేశ్యలు. వాళ్ళు బజార్లో ఇతర సంబంధాలు పెట్టుకునే వాళ్ళే మల్లెపూలు పెట్టుకుంటారు. ఇవి ఒక క్రైస్తవ బోధకుడు చేసినటువంటి మాటలు. ఒక పాస్టర్గా ఉండి సమాజంలో క్రైస్తవ మత బోధకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు, అది కూడా మహిళల పట్ల ఇంత నీచమైన వ్యాఖ్యలు, ఇంత దిగజారుడు మాటలు మాట్లాడినటువంటి పాస్టర్ని ఏం చేయాలి? అంటే ఏ మతాన్ని టార్గెట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? ఏ మతంలో మహిళలను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు? మన మతాన్ని ఆరాధించండి, పరమతాన్ని గౌరవించండి. ఇది భారతీయుల సూత్రం, నియమం. ఎప్పటి నుంచో కొనసాగుతున్న సమాజ శ్రేయస్సుకు కొనసాగుతున్న ఒక నియమం అది. అలాంటి సమాజంలో మహిళల్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ భరతరెడ్డి గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎలా చూడాలి? మహిళల పైన రోజు రోజుకి కామెంట్లు పెరిగిపోతున్నాయి. అది కూడా వేశ్యలు అనడానికి కూడా వెనకాట్లేదు కొంతమంది నీచులు. ముఖ్యంగా ఇప్పుడు ఈ షామేల్ రాజు అనేటువంటి పాస్టర్, ఎలా చూడాల్సిన వ్యాఖ్యలు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళను వ్యాఖ్యానించేటప్పుడు ఏ విధంగా ఉండాలని చెప్పి బైబిల్లో ఏమైనా రాశారని చూడాలి. ఎందుకంటే గ్రంథాలన్నీ కూడా అన్ని గ్రంథాలను గౌరవిస్తుంటారు. ఏ గ్రంథమైనా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా పరమతాన్ని గౌరవించాలి. తన మతం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు అనేది ఒక సూత్రం ఉంటుంది మీరు చెప్పినట్టుగా. ఆ సూత్రాన్ని విస్మరిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవలి కాలంలో హిందూ మతంపై దాడి ఎక్కువైందని మనం అనుకోవచ్చు. దాని కారణాలను విశ్లేషించినట్టయితే హిందూ మతం ఈ మధ్య కాలంలో కొంత పురోగతి సాధిస్తుంది. హిందూ మతంలో కూడా గతంలో చూసుకుంటే ఈ పూజలు చేయడం, లేకపోతే సనాతనాన్ని పాటించడం కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. ఇటీవలి కాలంలో కొంతవరకు చైతన్యం వచ్చి మన మతాన్ని మనం గౌరవించుకోవాలనే ఒక అభిప్రాయంకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గతంలో మత మార్పిడులు ఎక్కువగా ఉండేవి. ఇటీవలి కాలంలో మత మార్పిడులు కూడా తగ్గిపోయాయి. దానికి ఈ క్రైస్తవ మత ప్రచారకులు, బోధకులు ఉన్నారో వాళ్ళంతా కూడా కంటపిగింపుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వచ్చాయి, ఎక్కువ మందిని మత మార్పిడి చేయించడం వల్లనే వాళ్ళకు ఫండ్స్ వస్తుంటాయి. ఆ ఫండ్స్ ఆగిపోయే పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఎందుకు ఇట్లా విమర్శిస్తున్నారని కూడా మనం ఆలోచించాలి. ఏదైతే ఇప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళు, పూలకు చాలా పవిత్రమైన స్థానం ఉంది. ఆ పూలని దేవుని దగ్గర పెట్టుకుంటారు, మహిళలు తలలో పెట్టుకుంటారు, గౌరవిస్తారు, అందంగా భావిస్తారు, ఆరాధనగా భావిస్తారు, అందంగా భావిస్తారు, అభినయంగా భావిస్తారు. అన్నిటికీ అంటే దేవునికి మామూలు హిందూ సాంప్రదాయంలో దేవునికి పూలు సమర్పించి వాటిని తీసి వీళ్ళు అలంకరించుకుంటే కొంత మంచి జరుగుతుందనే బాగుంటుంది, ఒక నమ్మకం. దానివల్ల వాళ్ళు ఆత్మ సంతృప్తి పొందుతారు. దాంతో పాటుగా చూసుకుంటే మహిళలు వాళ్ళు పూలు పెట్టుకుంటారు, అలంకరించుకుంటారు, అలంకరణకు పనికి వస్తాయి, ఆభరణాలకు స్థానంలో పెట్టుకుంటారు. దాంతో పాటుగా ఆరాధన కోసం కూడా పెట్టుకుంటారు. నువ్వు గుడికి వెళ్తే కనీసం ఏమున్నా లేకపోయినా 4 పూలు తీసుకెళ్ళి అక్కడ దేవుని దగ్గర పెట్టి ఆ పూలని తీసి దేవుని పాదాల దగ్గర తీసి మళ్ళీ వాళ్ళ తలలో పెట్టుకునే సాంప్రదాయం హిందూ మహిళలేదు. కొంత ఇప్పుడు ఎవరైతే వేషలు ఉన్నారో పూలు పెట్టుకుంటున్నారు అనే కామెంట్ ఏం చేశారో అదేంటంటే ఖచ్చితంగా కూడా అది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటుంది. కేవలం హిందూ మహిళల్ని మాత్రమే టార్గెట్ చేసిన ఆ షామేల్ రాజు అనేట ఆయన ఖచ్చితంగా కూడా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. శిక్షకు అర్హుడు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి వాళ్ళ చేతికి మైక్ రాకుండా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు క్రైస్తవ బోధకుడు అనే ఇతనే కాదు, ఈవెన్ వాళ్ళు హిందూ మత ప్రబోధకులుగా ఉన్నా, లేదంటే ముస్లింలో ఉన్నా, లేదంటే క్రైస్తవుల్లో ఉన్నా, ఇతర మతాలను కించపరుస్తూ ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ ఇట్లాంటి నీచమైన కామెంట్లు చేసి ఎవరికి మైక్ దగ్గరకు రాకుండా చేయాలి, వారిపైన బ్యాన్ విధించాలి. సో దానికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా కఠినమైన చర్యలు, కఠినమైన చట్టాలు ఉండాల్సి ఉండేది. నీకు ఏది వస్తే అది, ఏది పడితే అది మాట్లాడతా, నేను పాస్టర్ను, నాకు అన్ని విషయాలు తెలుసు అంటే నిన్ను ఎవరికి కూడా చట్టం కానీ, రాజ్యాంగం కానీ ఇతరులని విమర్శించే అవకాశం కానీ, ఇతన్ని కించపరిచే విధంగా ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా అది చట్ట రీత్యా నేరం. వాళ్ళని నిషేధించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పాస్టర్ అనే దాన్ని తొలగించాల్సిన అవసరం, వాళ్ళే కాదు అసలు క్రిస్టియన్ సమాజమే అతన్ని వెలివేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కరు చేసిన తప్పు సమాజం మొత్తానికి, ఇప్పుడు క్రిస్టియన్స్ అందరినీ కూడా మనం వ్యతిరేకించే భావాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియన్స్ అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, కలిసి పనిచేసే
చేస్తారు. కొంతమంది హిందువులు కూడా ఎక్కడైనా టూర్లకు వెళ్ళినప్పుడు ఆ చర్చిలకు వెళ్ళి సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ కూడా కొంతమంది తిరుపతికి అసలు వెళ్తుంటారు. ప్రజల్లో ఎలాంటి భావన అనేది ఎలాంటి లేదు భావన సార్. లేదు. వాళ్ళు కలిసి కలిసిమెలిసి ఉంటున్నారు. కలిసి సహజీవనం ఇలాంటి చేస్తుంటారు. రెచ్చగొట్టే పాస్టర్లే, ఇలాంటి రెచ్చగొట్టే మత ప్రబోధకులే ఇట్లాంటివి ఈ చేస్తారు. మత ప్రబోధకులు ఎవరు ఉన్నారో వాళ్ళని ముందుగా నిషేధించాల్సిన అవసరం ఉంది. క్రిస్టియన్ సమాజం ఏదైతే ఉందో పెద్దవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని వాళ్ళను ఇట్లాంటివి చేయడం వల్ల మీరు పాస్టర్కి అనర్హత ఉంది, అసలు మిమ్మల్ని నిషేధిస్తున్నా, మీరు పాస్టర్గా అర్హత లేదని చెప్పి వాళ్ళు ముందుగా వాళ్ళ దగ్గర నుంచి చర్య ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ నుంచి ప్రారంభమైతే మరొకరు ఆ విధంగా చేసే అసలు ఇక్కడ సార్ అవకాశం. ఇంకోటి సార్, ఇక్కడ అంటే చిన్న నుంచి పెద్ద వరకు, అంటే పిల్ల నుంచి పండు ముసలి వరకు అందరూ మందిరాలు, ఎవరెవరు ప్రార్థనా మందిరాలకు వాళ్ళు వెళ్తారు. ముఖ్యంగా ఇప్పుడు చర్చిలకు కూడా చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళు కూడా టీనేజ్ వాళ్ళు ఉంటారు. టీనేజ్ నుంచి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ముఖ్యంగా మహిళల గురించి ఇట్లాంటి ఒక పాస్టరే ఆయన మాటలు వినే ఈ పిల్లలకి, ఈ టీనేజ్ పిల్లలకి మైండ్లో ఏముంటుంది సార్? అంటే ఇట్లాంటి మల్లెపూలు పెట్టుకుని ఎవరైనా మహిళ కనపడితే వాళ్ళని ఇప్పుడు ఆయన చెప్పిన అదే కోణంలో చూసే అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అది కొంతవరకు ఇప్పటికే సమాజంలో ఎవరైతే వేశ్యలు ఉన్నారో కొంత వాళ్ళు అంటే వాళ్ళకు బతకలేకనో లేకపోతే ఇబ్బందులు పడో లేకపోతే అందులో బలవంతంగా రాబడో కొంత వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు సమాజం నుంచి ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, వాళ్ళ ఆ వైపుకు లేకుండా ఏ విధంగా తీయాలని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్ళని కించపరిచే విధంగా ఎవరైతే ఒక టీనేజ్ పిల్లలు వాళ్ళని చూడంగానే ఈ విధంగా చూసే విధంగా చెప్పడం అనేది ఒక మత ప్రవక్తకునికి. మామూలు వ్యక్తులు మాట్లాడడం వేరు, ఒక ప్రవక్తగా చెప్పుకొని నేను సందేశం ఇస్తాను, నేను సమాజానికి మేలు చేస్తా, నా వల్ల సమాజం బాగుపడుతుంది నేను చెప్పడం వల్ల సమాజంలో చాలామంది మార్పు చెందుతారు. ఏం మార్పు చెందాలి? మంచి వైపు తీసుకెళ్ళాలి మార్పు. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే అలా మాట్లాడకూడదు, అది సమాజంలో మంచి పద్ధతి కాదు. ఆ విధంగా మహిళల్ని కించపరచకూడదు, మహిళల్ని మనం గౌరవించాలి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అంటే మహిళల్ని గౌరవించడం అనేది భారతదేశం యొక్క సంప్రదాయం. ఆ సంప్రదాయానికి భిన్నంగా భారతదేశంలో నివసిస్తూ భారతదేశంలో మత ప్రబోధనలు చేసినప్పటికీ ఎవరు కూడా నీ ప్రబోధన నువ్వు చేసుకో, నీ మతం గురించి నువ్వు చెప్పుకో, గొప్పగా చెప్పుకో, కానీ ఇతర మతాలని విమర్శించకూడదనే ఒక సింపుల్ సూత్రం ప్రబోధకులకే తెలియకుంటే మామూలు వ్యక్తులు ఏ విధంగా ఉంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే శ్యాముల్ రాజు ఉందో ఆయన ఖచ్చితంగా అక్కడ వాళ్ళ పాస్టర్స్ వాళ్ళ పరంగా చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా తీసుకోవాలి. ఖచ్చితంగా మహిళలు కేసు పెట్టే అవకాశం ఉంది. ఇటీవల మనం చూసుకున్నట్టయితే అమరావతికి సంబంధించిన మహిళలని వేశ్యలతో ఏ విధంగా పోలిస్తే జైలు శిక్షకు పంపించారో, ఒక పాత్రికేయులను చూడకుండా ఏ విధంగా అయితే కృష్ణరాజుని కొమ్మినేని శ్రీనివాస్ సీనియర్ 30-40 ఏళ్ళ నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఏ విధంగా అయితే కేసు నమోదు చేశారో ఖచ్చితంగా కూడా దానికి దీనికి పెద్ద తేడా లేదు. అమరావతి మహిళల వేశ్యల నగరం అని చెప్పి ఏ విధంగా అయితే వ్యాఖ్యానించారో వాళ్ళు, దానికి పెద్ద తేడా లేదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడైతే కేసులు ఏ విధంగా పెట్టారో ఈ విధంగా ఇక్కడ కూడా ఖచ్చితంగా కేసులు పెట్టడంతో పాటు ఆ సమాజంలోని క్రిస్టియన్ సమాజం కూడా అతన్ని వెలివేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ క్రిస్టియన్ సమాజం మీద వ్యతిరేక భావం హిందువులకు వచ్చే అవకాశం ఉంది. హిందువులకు వ్యతిరేక భావం రాకుండా ఉండాలంటే అతన్ని వెలివేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఈ విధంగా ఎవరు చేయకుండా కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.